దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజాప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. గత 10 సంవత్సరాల పాలన చేసిన గత ప్రభుత్వం రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. అందులో భాగంగానే నూతన ఎనర్జీ పాలసీని తీసుకురావడం వల్ల దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉండడంతో ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో న్యూ ఎనర్జీ పాలసీని ఆమోదించామన్నారు. మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే నేను వెంటనే మన ఇంధన ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నైని కోల్ బ్లాక్ ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతిలో తీసుకొని ఈ రోజు మనం ఆ నైని బ్లాక్ ని రేపొద్దున కోల్ బయటికి తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సహృదయంతో నేను మనవి చేస్తా ఉన్నాను.